నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ శైలజ. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నల్గొండ జిల్లా రైతాంగానికి నష్టం కలిగించే ప్రయత్నము. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధ్వజమెత్తిన ఎంపీ కోమటిరెడ్డి. వృత్తి నైపుణ్యత సాంకేతికతో కేసులు దర్యాప్తు చేయాలి. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హితవు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? అంబేద్కర్ వాది రొయ్య లక్ష్మీనారాయణ ప్రశ్న. జలపాతాన్ని తలపిస్తున్న అనంతపురం ఆర్టీసీ బస్టాండు ఆవరణ. ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లా రైతాంగానికి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఎస్ఎల్బీసీ కేటాయించిన నీటిని రద్దు చేస్తూ జీవో విడుదల చేయడం దుర్మార్గమైన చర్య అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 246 తెచ్చిందని అన్నారు. దీంతో కేసీఆర్ నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా ప్రజల మధ్య కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నది నుండి ఏపీకి 8 నుండి 11 టీఎంసీల నీటిని తోడుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు ఉందని ఎద్దేవా చేశారు. తక్షణం జీవో నెంబర్ 246 రద్దు చేయాలని, లేకుంటే జిల్లా కేంద్రంలో దీక్షకు దిగుతానని స్పష్టం చేశారు. ఎందుకు మాట్లాడుతున్నారు 246 జీవో గురించి? నేను అదే డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని. మా 38 టన్నల్ కట్టే ఉంచి త్వరగా పూర్తి చేయి. నువ్వు ఇటువంటి టన్నల్ 10 టన్నల్ పూర్తి చేసినావు. కాళేశ్వరంలో ఢిల్లీకి 20 టీఎంసీ కేటాయించి 30 టీఎంసీ పాలమూరు ప్రాజెక్టు పెట్టుకో. 40 టీఎంసీ పాలమూరు పెట్టుకో. 40, 20, 60 అవుతుంది. మాకు 30 ఉంటుంది. ఏం మార్పి సాగర్ మేము బ్యాక్ వాటర్తో అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం. సొరంగం ద్వారా మా ఏఎంఆర్ ప్రాజెక్టు 2 లక్షల ఎకరాలు, 1.5 ఎకరాలు నా నల్గొండ అసెంబ్లీలో ఉన్నాయి అన్న. నల్గొండ అసెంబ్లీ మొత్తం కూడా మాకు ఏఎంఆర్పి డిపెండ్. మాకు ఏఎంఆర్పి అవసరం లేదు సొరంగం పూర్తయితే. ఆ ఉద్దేశంతోనే ఆ రోజు నేను శాంక్షన్ చేయించుకున్నాను. దాని గురించి ఒకసారి మాట్లాడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. ఇలా మనం రాజకీయాల్లో ఉంటాం పోతాం అంతే తప్ప ఇవాళ మీరు 246 జీవో మొత్తం కూడా ఇది జీవో గురించి తెరిస్తే ట్యాగ్లకు మిషన్ భగీరథ కలర్ వేసుకున్నాం, బ్లూ కలర్. ఫ్లోరైడ్ని బయటికి తీసుకొచ్చింది మేము, రూట్ మాపింది మేము. ఇలా సాగునీటి సంగతి, ఈ జీవో సంగతి ఏందో చెప్పాలి. లేకుంటే జిల్లా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ నాయకులని, ఎమ్మెల్యేలని, మంత్రులని, ముఖ్యమంత్రిని నల్గొండ జిల్లా ప్రజలు ఇప్పుడు కూడా క్షమించరని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ, మన జిల్లాకు చెందిన మంత్రి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆయనకి ప్రాజెక్ట్ అంటే తెలియదు, ఆయనకు వ్యవసాయం అంటే తెలియదు. ఆయన ఫామ్ హౌస్ కట్టుకొని బస్సు కిరాయిలు లేనోడు అని ఆయన ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు. ఒక్కసారైనా సొరంగ మార్గం లోపలికి పోయించినా, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పటికి 25 కిలోమీటర్లు అయితే ట్రైన్లో సొరంగ మార్గం ట్రైన్లో పోయించినాం. ఇప్పుడు 33 కిలోమీటర్లు అయింది. ఫండ్స్ లేక చిన్నగా నడుస్తున్నది. 9 ఏళ్ళకి మినిస్టర్ ఉండి ఒక్కసారి పోలేదంటే ఆయన ఏమో కుర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. ఈయననేమో రోజు తలకాయ నేలకేసుకొని ఉట్టిగా పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతాడు. వృత్తి నైపుణ్యత సాంకేతికతతో కేసులు దర్యాప్తు చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సిబ్బందికి హితవు పలికారు. రేపల్లె రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. కేసుల దర్యాప్తులో అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. కేసులకు సంబంధించిన ప్రతి ఒక్క రికార్డును CCTNCలో విధిగా నమోదు చేయాలని ఆదేశించారు. సిపిఎస్ ఉద్యోగులు సమన్వయం పాటించి పోలీసులకు సహకరించాలని అన్నారు. 31 నుంచి కొన్ని చోట్ల ఈ గణేష్ ఫెస్టివల్ సంబంధించి పండాలు ఏర్పాటు చేసి విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. సో ఎక్కడైతే ఇట్లాంటిది ప్లాన్ చేస్తున్నారో, ఎక్కడైతే ఇట్లాంటి పెట్టబోతున్నారో అన్ని చోట్ల పోలీస్ వాళ్ళ నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలి. దాంట్లో మైక్ పర్మిషన్, ఎక్కడ పెడతారు ఆ విగ్రహాలు, ఎక్కడ పెడతారు దానికి సంబంధించి పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పబ్లిక్ ప్లేస్ ఉంటే పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. లేకపోతే ప్రైవేట్ ప్లేస్ ఉంటే ఆ ల్యాండ్ ఓనర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళతోటి, ఫైర్ వాళ్ళతోటి కూడా పర్మిషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. తర్వాత మన మైక్ పర్మిషన్స్ కూడా పోలీస్ నుంచి తీసుకోవాలి. అన్ని పర్మిషన్స్ ఉంటే తర్వాత ఫైనల్ పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని అది అట్లాంటి విగ్రహాలు, అట్లాంటి పండాలు మీరు అందరూ పెట్టవచ్చు.
సో దానికి ప్రతి ఒక్క ఎక్కడైతే పెడతారో ప్రతి ఒక్కడికి ఈ ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ అంతా అరేంజ్మెంట్ది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తర్వాత అక్కడ 24 hours అక్కడ నిఘా పెట్టేలాగా కూడా ద కమిటీ హ్యాస్ టు టేక్ కేర్. బికాజ్ మనకి గతంలో చాలా ఇన్సిడెంట్స్ ఇట్లాంటి పండాల్లో ఇట్లాంటి దాంట్లో కమ్యూనల్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి కొన్ని. సో అది అన్నీ ప్రివెంట్ చేసేదానికి ఇట్ ఈస్ కంపల్సరీ, తప్పనిసరిగా ఎన్ఫోర్స్ చేస్తాము. అన్ని చోట్ల పోలీస్ బందోబస్తు కూడా పండాల్లో. తర్వాత ఏదైతే రూట్ తీసుకొని నిమజ్జనంకి వెళ్తారో దాని మీద కూడా పోలీస్ బందోబస్తు పెట్టడం జరుగుతుంది. సో అందరి నుంచి ప్రజల నుంచి కోరేది ఏంటంటే ప్లీజ్ కోఆపరేట్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ గణేష్ ఉత్సవ్ బాగానే చేయండి, మంచిగానే చేయండి, కానీ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ చేయండి. అనంతపురంలో కురిసిన వర్షానికి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణము పెద్ద జలపాతాన్ని తలపించింది. ప్రయాణికులు కొందరు ఈ సమస్యను సిపిఎం పార్టీ నగర కమిటీ దృష్టికి తేవడంతో కార్యకర్తలు అక్కడికి వెళ్లి కాలువలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు. ప్రయాణికుల పట్ల అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వరమడిని నాటు వేసి మొక్కలు నాటారు. సిపిఎం 1వ నగర కార్యదర్శి రామరెడ్డి మాట్లాడుతూ నిత్యము వేలాది మంది ప్రయాణం చేసేటటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లోని ఆర్టీసీ బస్టాండ్లో వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు నిత్యం బాధపడడం విచారకరమని అన్నారు. వాళ్ళంతా చిన్న బాబా నా ఈ పక్క పెట్టినా అదే అది పోతానే రామరెడ్డినా నమస్తే ఏమన్నా ఇది నాకు కొంచెం తీసుకో నువ్వు తీసుకో ఏం బంద్ కావడం వల్ల చిన్న హోల్స్ పెట్టారు అదొకటే దారే అట్లా కట్టి తీసుకున్నా నేను
రామరెడ్డి అన్న నమస్తే. ఏమన్నా ఇది కొద్ది సైడ్ నాకు కొంచెం క్రాస్ ఉండండి నా కట్టి తీసుకో, నువ్వు తీసుకో. ఏం బంద్ కావడం వల్ల ఇది చిన్న హోల్స్ పెట్టారు. అది ఒకటే దారి. హిందూయిజం ప్రభుత్వాలు వస్తే దళితులు బహుజనులపై దాడులు చేసే పరిస్థితులు ఉన్నాయని అంబేద్కర్ వాది రొయ్య లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షుడు మైసయ్య ఆధ్వర్యంలో 184వ వారంగా అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అరికట్టలేకపోతున్నాయని ప్రశ్నించారు. చెప్పులు పడతాయి. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మెరిట్ల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మెరిట్ల ఐక్యత. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. సాధిస్తాం 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 సాధిస్తాం. జై భీమ్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మెరిట్ల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మెరిట్ల ఐక్యత. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. సాధిస్తాం 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 సాధిస్తాం. జై జ్ఞానమాల కార్యక్రమానికి మరి ఈరోజు ముఖ్య అతిథిగా రొయ్య లక్ష్మీనారాయణ గారు మరి సీనియర్ అంబేద్కర్ వాది మరి బోడుప్పల నివాసి మమ్మల్ని మరి ఎన్నుకుండి ప్రోత్సహించిన మా నాయకుడు. మరి అట్లాంటి ఆయనను మరి ఈ రోజుల్లో మరి ఇంత చేసినా కూడా చదువు రాకపోవచ్చు, కాకపోతే ఎంకరేజ్ అందరినీ చేసి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం తరఫున మరి అంబేద్కర్ గారికి పూలమాల వేయడం జరిగినది. దాంట్లో భాగంగా మరి మేము ఇప్పుడు అంతా ఎక్కడికక్కడ కంప్యూటరిజం వచ్చినా కూడా నిన్నటికి నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మరి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిదని మరి 1300 మంది కుటుంబాలను మరి అక్కడ ఉన్న అగ్రవర్ణ భూస్వాములు 14 కులాలు ఏకమై మరి ఆ కులాన్ని మొత్తం 1400 కుటుంబాలను ఎలివేసి అక్కడున్న ఏ ఒక్కడు కూడా పని చెప్పకుండా లేకుంటే వాళ్ళు కౌలుకి ఇచ్చిన పొలాలు కూడా అన్నీ తీసేసుకొని మరి ఇంచుమించు ఏప్రిల్ 14 నుంచి ఇప్పటి వరకు మరి ఈ రోజు దాకా కూడా ఇంకా ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇక్కడున్న ముఖ్యమంత్రులు కానీ మరి కేంద్ర ప్రభుత్వాలు కానీ కనీసం ఇట్లాంటి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని మరి ఎందుకు అరికడతలేరు అనేది మాకు సంఘీభావంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలంతా ఏకతాటిపై రాకపోతే మరి జరగబోయే పరిణామాలన్నీ రేపు బీజేపీ ప్రభుత్వం కానీ ఇంకా హిందూయిజం ప్రభుత్వాలు ఏమొచ్చినా కూడా ఈ దళితులపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దయచేసి మిత్రులారా మీరంతా ఏకతాటిపైకి వచ్చి 184వ వారం జరుపుకుంటున్న సందర్భంలో దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు, జై భీములు. ఈ కార్యక్రమం ఇంత సజావుగా ఇంత గొప్పగా అందరూ పాల్గొనడానికి కారణంగా ఉన్న అంబేద్కర్ ఆశయ సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య గారికి నా శుభాకాంక్షలు. ఇవాళ ఈ అంబేద్కర్ ఆశయ సాధన సంఘాన్ని కూడా ఇన్ని కార్యక్రమాలు చేయడానికి వీళ్ళు మూల కారణం. ఈ మూల కారణంలో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్కరు వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండి అందరికీ అన్ని అవకాశాలు కల్పించుకోవాలని ఈ అంబేద్కర్ ఆశయ సంఘం తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోడుపల్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ప్రతి ఒక్క ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేయడం జరుగుతుంది.
ఈ వారంతో 184 వారాలుగా చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ ఆశయ సాధన సంఘం వారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీమ్ తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్. ఉప్పల్ గణేష్ ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సహాయ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మహేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన జన్మదినం సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్లోని పలు కాలనీలలో సుమారు 2000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. అదేవిధంగా మొక్కలు నాటడము, పలు అనాథాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఆయా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక కాలనీ వాసులు తదితరులు ఆకుల మహేందర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఓకే 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 డన్. ఆకుల మహేందర్ గారి ఓకే ముక్కుదుడు ఓకే 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 థ్యాంక్ యూ. అందరూ వస్తారు. ఒక డివిజన్ కి 2 నుంచి 3000 మట్టి వినాయకులు ఇస్తా ఉన్నాము. మన ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం అని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మరి మహేందర్ గారికి మన దేవుడు నిజంగా కూడా ఆయన ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలని చెప్పేసి నెక్స్ట్ మన గౌరవ ఎమ్మెల్యే నాకు అవకాశం కలిగించారు. బోర్డులు పెట్టడం అయితే ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ అయితే నేను గతంలో సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తాను. పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. ఈరోజు చెట్లు నాటుకున్నాను. దానికి మరి ఈ కాలనీ వాసులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. మరి వారికి కూడా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చేసుకున్నాను. మరి ఈరోజు కూడా మట్టి వినాయకంతో పాటు జూట్ బ్యాగ్ను కూడా అందివ్వడం జరుగుతుంది. మరి జూట్ బ్యాగ్ను వాడుతూ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అందరం కూడా. ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మరి ఉప్పల్ డివిజన్లో మిత్రులు, సోదరులు ఆకుల మహేందర్ గారు జన్మదిన సందర్భంగా సహాయ ఫౌండేషన్ నుంచి దాదాపు 18 సంవత్సరాల నుంచి అల్పెరగకుండా ప్రజాసేవలో మరొక స్వచ్ఛంద సంస్థ పెట్టి దానికి సరైన న్యాయం చేసుకుంటూ మళ్ళీ ఉప్పల్ ప్రజలకు అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటూ మరి పర్యావరణాన్ని కూడా కాపాడాలని, పర్యావరణాన్ని కూడా కాపాడే దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జన సందర్భంగా కానీ మరి ఉప్పల్ ప్రాంతంలో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేయడం వల్ల కానీ విద్యార్థులకు కానీ, పేదలకు కానీ, మహిళలకు కానీ, మరి వృద్ధులకు కానీ, మరి కాలనీలకు సంబంధించిన మరి సైన్ బోర్డులు పెట్టడం కానీ మరి ఎన్నో కార్యక్రమాలు మరి చేసుకుంటూ ముందుకు పోతూ మరి ఈరోజు మరి వారి జన్మదిన సందర్భంగా దాదాపు ఒక 3000 మందికి వినాయక మట్టి విగ్రహాలు ఇచ్చి పొల్యూషన్ను మరి కాపాడే ప్రయత్నం. ఈరోజు అనాథాశ్రమంలో ఉప్పల్లో మరి దాదాపు మరి చాలామంది విద్యార్థులకు అన్నదానం చేసి ఇలా జన్మదినం అంటే ఏదో కేకులు కట్ చేసుకోవడం, సెలబ్రేషన్లు చేసుకోవడం కాకుండా పేద బడుగు బలగిన వర్గాలకు మరి కాలనీలో ఉన్న ఉప్పల్ ప్రజలకు అన్ని రకాలు ఉపయోగపడుతూ చేసుకునే జన్మదినం. మరి ఇట్లా ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని చెప్పి సోదరుడు మహేందర్ గారిని మరొకసారి మీ అందరి మధ్యన జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ ఈ కార్యక్రమానికి మరి వచ్చిన మిత్రులు గొల్లు రంజన గారు, ప్రవీణ్ గారు, కంద నాగేష్ గారిని మరి ఇక్కడ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరినీ కూడా పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ
మహేందర్ గారిని మరి నిండా నూరేళ్ళు ఉంటూ జన్మదినాలు ఇట్లాంటి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జీహెచ్ఎంసీ సిబ్బంది మధ్య తన 35వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ షేక్ సయీమద్ అన్నారు. ఈ సందర్భంగా అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో పార్టీ సీనియర్ నాయకులు జీహెచ్ఎంసీ సిబ్బంది మధ్య కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి పండ్లను పంపిణీ చేశారు. బతుకమ్మ పాట వాడలేకపోతే मैसेज भेजे तो भी जवाब ही नहीं आ रहे बोला कहाँ है अगर अंगिल ముందుకు రండి అమ్మా सामने आओ जी समझ भाई कल लो क्या अंगिला पूरे दिला दो ऊपर भी है इधर इधर पूरा इसको नेल पड़ फलाना तो आज जो है मेरे जन्मदिन के मौके पे हम जीएचएमसी वालों से जो है केक कटा करे और हम जीएचएमसी से पिछले साल भी मैं सालगिरह के मौके पे मैं इनसे जो है सेलिब्रेट करा था इस वजह से कि जीएचएमसी वालों का बहुत बड़ा रोल है और आवाम के दरमियान में जो है इन लोग सुबह उठते की जो है जो है आवाम की खिदमत करते इसलिए इनके साथ सेलिब्रेट करा और इसी तरह जो है हर साल जो है मैं इन लोगों के साथ और ऑल पार्टीज हमारे जो है ज़मीर भाई हमारे श्रीकांत अन्ना हमारे फरीद भाई और हमारे टीआरएस गौस भाई शाहिद भाई पूरे जो है यहाँ आए और जो जितने भी उन लोगों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ. మా స్నేహితుడు సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సమద్ భాయ్ది బర్త్డే కావడం మాకందరికీ సంతోషం. సమద్ భాయ్ ఎప్పుడు గరీబోళ్ళకు కానీ బస్తీలల్లో కానీ ఏ సమస్యలు ఉన్నా ముందుండి అందరికీ సేవ చేస్తుంటాడు. మా తమ్ముడు ఇలాగే ముందుకెళ్ళి పబ్లిక్ సర్వీస్ చేసుకుంటూ అందరికి సేవ చేసుకుంటూ ముందుకెళ్లాలని మా దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నో యాక్సిడెంట్ డేను పురస్కరించుకొని బాపట్ల రూరల్ మండలము కర్లపాలెము చందోలు చెరుకుపల్లి బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 216పై గల బ్లాక్ స్పాట్స్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పరిశీలించారు. అధికారులు తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీసులకు తగిన సూచనలు చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను సందర్శించి వాహనాల వేగాన్ని నివారించడానికి ఇతర శాఖల సహకారంతో డ్రమ్స్, కోన్స్, జీబ్రా క్రాసింగ్ లైన్స్, సైన్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రతి శనివారం మన బాపట్ల జిల్లా పరిధిలో నో యాక్సిడెంట్ డే నిర్వహించడం జరుగుతుంది. సో ఎక్కడైతే మన జిల్లాలో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయో యాక్సిడెంట్ నోట్ స్పాట్స్ అన్ని చోట్ల మన వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ ఉండి అక్కడ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తారో ఎవరైతే ఈ రాంగ్ లేన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, వితౌట్ హెల్మెట్, వితౌట్ సీట్ బెల్ట్, ఓవర్లోడింగ్ ఎవరైతే ఇట్లాంటి వైలేషన్స్ చేస్తారో వాళ్ళ మీద చలాన్లు ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎక్కడైతే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయో అక్కడ ఏం మెజర్స్ తీసుకొని యాక్సిడెంట్స్ని తగ్గించగలము దాని మీద కూడా పరిశీలించి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు నేను కూడా ఈ మన బాపట్ల నుంచి రేపల్లె వరకు NH216 మీద ఎక్కడెక్కడ మనకి యాక్సిడెంట్ ప్రోన్ స్పాట్స్ ఉన్నాయన్నీ చూస్తున్నాము. సో అన్ని చోట్ల ఈ రాబోయే రోజుల్లో యాక్సిడెంట్స్ తగ్గించే చిత్తూరు జిల్లా కుప్పం
కుప్పం మండలంలోని నడుమూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 సుమోలు ఢీకొన్న ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో కుప్పం PES ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను చెన్నై KGF వాసులుగా గుర్తించారు. అనంతపురంలో కురిసిన భారీ వర్షాలకు 41వ డివిజన్ జనశక్తి నగర్ MGM కాలనీ నీట మునిగింది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి మురుగునీరు చేరి నిత్యావసర సరుకులన్నీ పాడైపోయాయని మహిళలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా గుర్తించి వారి కష్టాలు తీర్చాలని టీడీపీ నగర అధ్యక్షుడు, పార్టీ BC సెల్ ప్రెసిడెంట్ గోపాల్ గౌడ్ జలదీక్ష చేశారు. 41వ డివిజన్లో చిన్న వర్షపాతానికి తెల్లవారులు ఈ నీళ్ళల్లో జనాలందరూ మునిగిపోతున్నారు. చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నిత్యావసర సరుకులన్నీ కూడా రెక్కాడితే డొక్కాడలు కూలి జనం అందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో సరుకులన్నీ కూడా నానిపోయి బస్సులు ఉండే టైం వస్తుంది. అందుకోసం ప్రభుత్వం ఇకనైనా దృష్టి పెట్టి అభివృద్ధిపైన ఆంక్షించి ప్రజల యొక్క అభ్యర్థనను స్వీకరించి MG కాలనీ జనశక్తి నగర వాసుల్ని ముప్పు ప్రాంతాల నుండి కాపాడి ప్రజల యొక్క కష్టాలను గుర్తించాలని ఇక్కడ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారికి, డివిజన్ అభ్యర్థి అయిన విజయలక్ష్మమ్మ గారికి, కార్పొరేటర్ గారికి తెలియజేస్తున్నాం. MG కాలనీ జనశక్తి వాసుల యొక్క కష్టాలు గుర్తించాలని అభ్యర్థిస్తున్నాం. టీడీపీ BC సెల్ అభ్యర్థి గోపాల్ గౌడ్. బాపట్ల జిల్లా రేపల్లె మండలము అరవపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ హయాంలో రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలను ప్రజలకు వివరిస్తూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నల్గొండ జిల్లా రైతాంగానికి నష్టం కలిగించే ప్రయత్నము. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధ్వజమెత్తిన ఎంపీ కోమటిరెడ్డి. వృత్తి నైపుణ్యత, సాంకేతికతో కేసులు దర్యాప్తు చేయాలి. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హితవు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? అంబేద్కర్ వాది రొయ్య లక్ష్మీనారాయణ ప్రశ్న. జలపాతాన్ని తలపిస్తున్న అనంతపురం ఆర్టీసీ బస్టాండు ఆవరణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.